హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ హౌస్ వైఫ్. నేను మీ దివ్య. ఎర్లీ మార్నింగే 3:30 ఆ టైంకి మేము తిరుపతిలో స్టార్ట్ అయిపోవటం వల్ల మధ్యాహ్నం మేము చాలా ఎర్లీగా హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాము. కంటిన్యూస్గా ఇన్ని డేస్ ట్రిప్ వేయటం అన్నది మాకు ఫస్ట్ టైం. దగ్గరగా వారం రోజుల పాటు ఇలా కార్ జర్నీస్ అవి చేస్తూనే ఉన్నాము. అరుణాచలంలో మాకు గిరి ప్రదక్షిణ, అలాగే ఇక్కడ తిరుపతిలో కాలినడకన తిరుమల వెళ్ళాం కదా. ఇలా మొత్తం మీద అరుణాచలం అండ్ అలాగే తిరుపతి పూర్తిగా కంప్లీట్ చేసుకుని ఇంటికైతే వచ్చేసాము. మధ్యాహ్నం వంట అది చేసుకుని ఇంకా బాబుకి తినిపించి సరదాగా ఇలా ఈవినింగ్ అయితే బయటకు వచ్చామన్నమాట. అసలైతే నిన్న ఆర్యన్ బర్త్డే అయిపోయింది కదా, కానీ వాడికి కేక్ కట్ చేయాలన్న కోరిక ఉంటుంది కదా పాపం. అందుకని చెప్పేసి కేక్ అయితే ఆర్డర్ ఇచ్చాము. వాడు లేచేలోపు ఇంట్లో సరదాగా బెలూన్స్ అవి చిన్నగా డెకరేషన్ అది చేసి కేక్ అది కట్ చేయాలనుకుంటున్నాం అన్నమాట. ఫర్న్స్ అండ్ పెటల్స్లో మేము కేక్ అయితే ఆర్డర్ పెట్టాము. చాలా సింపుల్గా ఒక 1/2 kg కేక్ అండి. ఏదేమైనా సరే కేక్ లేకుండా బర్త్డే కంప్లీట్ అయినట్టు ఉండదు కదా, ఇంకా అందుకనే ఆర్యన్కి ఇలా చిన్న కేక్ అయితే ఆర్డర్ పెట్టాము. తర్వాత వీడిని సాయంత్రం మంచిగా స్నానం చేయించి రెడీ చేసుకుని ఇలా ఇంట్లో దీపారాధన అయితే చేయించాను. ట్రావెలింగ్లో ఏం తెలియలేదు, కానీ ఇంటికి వచ్చాక మాత్రం చాలా అలసటగా అనిపించింది. తిరుపతిలో చాలాసార్లు అడిగాడు అనమాట, నేను ఇక్కడ కేక్ కట్ చేస్తాను అని చెప్పి. అక్కడ మనకి మళ్ళీ తిరుపతి వెళ్ళాలి కదా తిరుమల నుంచి, పైగా ఆ రోజు పొద్దున్న దర్శనం అండ్ అలాగే జపాలి ఆంజనేయ స్వామిని చూడాలి, దర్శనం చేసుకోవాలి అని అనిపించి ఇంకా వాడికి కేక్ కటింగ్ అది చేయించలేదు. అక్కడ హ్యాపీగా ఇలా ఇంటికి వచ్చి సింపుల్గా డెకరేషన్ చేసుకుని ఇలా సరదాగా సెలబ్రేట్ చేసుకున్నాము. బర్త్డేకి ఇక్కడ ఉండమని చెప్పి 1 month బ్యాకే మేము ఈ స్కూటర్ అయితే తీసుకున్నాం అన్నమాట. ఇక్కడే మేము లోకల్ షాప్లో తీసుకున్నాము. అందుకనే సరదాగా ఆ స్కూటర్ సీట్ మీదే ఈ కేక్ మీద పెట్టి కట్ చేయించామన్నమాట, గుర్తుగా ఉంటుందని. ఈసారి ఇలాగ ఆర్యన్ బర్త్డే రోజు కాకుండా ఆ మరుసటి రోజు కేక్ కటింగ్ అది చేసాము. చాలా మంత్స్ క్రితం నేను ఆమ్లా హెయిర్ ఆయిల్ అది ఇంట్లోనే తయారు చేసుకున్నాను కదా. అప్పుడు ఇలా వర్జిన్ కోకోనట్ ఆయిల్ నేను బయట అయితే కొన్నాను. అది మనకి ఇలా ఒక బాటిల్లో వచ్చిందనమాట, గాజు బాటిల్లో. చాలా బాగుంది అది షేప్ అది, అండ్ వెయిట్ కూడా ఉంది. అప్పటి నుంచి దాన్ని పడేయకుండా పక్కనే పెట్టాను అనమాట, దాంట్లో మనీ ప్లాంట్ అది వేద్దామని. ఈవినింగ్ ఇలా కేక్ కటింగ్ అది అయిపోయాక కాస్త బోర్గా అనిపించి ఈ బాటిల్లో ప్లాంట్ అది వేద్దామని ఇంకా తీసాను అనమాట. మనం ఎప్పుడైనా సరే ఇలాంటి లేబుల్స్ ఈజీగా తీయాలంటే కాస్త వేడి చేయాలండి. వేడి చేసి ఇలా పీకితే తొందరగా వచ్చేస్తుంది. ఈ బాటిల్కి 2 sides కూడా స్టిక్కర్స్ ఉన్నాయి, అందుకని చెప్పి ఇటు కూడా వేడి చేశాను. వేడి చేసి ఇంకా తీసేస్తున్నాను అనమాట. కాకపోతే దీనికి ఇంకా గమ్ అలాగే అతుక్కుని ఉంది. ఇలా ఉన్నప్పుడు మనం కొంచెం స్క్రబ్బర్తో మనం ఇలా గీసేస్తే పోతుందన్నమాట. మనం పాత్రలు తోముకునే స్క్రబ్బర్ ఉంటుంది కదా, దానికి లైట్గా విమ్ వేసాను. విమ్ వేసి కొంచెం ఇలా అనగానే తొందరగానే వచ్చేసింది.
తర్వాత ఇలా నీట్గా తుడిచేసుకుని బాటిల్ని వాటర్ అది ఫిల్ చేసేసి మనీ ప్లాంట్ వేసుకున్నాను. అందరికీ తెలిసిందేనండి, మన దగ్గర ఒక్క చిన్న మనీ ప్లాంట్ ఉంటే దాన్ని మొత్తం మన ఇల్లంతా పెంచుకోవచ్చు. అయితే నేను బయట మా కృష్ణుడి దగ్గర బాల్కనీలో కృష్ణుడి దగ్గర మనీ ప్లాంట్ పెంచుతున్నాను. దానికి బాగా స్టెమ్స్ ఎక్కువైపోతే దాన్ని ఇలా జడల కింద అల్లి ఇలా బాటిల్లో అయితే ప్లేస్ చేస్తున్నాను అనమాట. అయితే ఇలా షోగా ఏది చేసినా సరే ఆఖరికి ఏ మొక్క పెంచినా ఆర్యంతోనే చేపిస్తాను. అలా వాడికి కూడా చాలా ఇష్టం. అమ్మ ఈ బాటిల్లో మొక్క ఎద్దుగాని రా అన్నానో లేదో పరిగెత్తుకుని వచ్చేసాడు. అవి అటు ఇటు అయిపోకుండా స్టెమ్స్ కొంచెం రబ్బర్ బ్యాండ్స్ లాంటివి కూడా కట్టేశాను అనమాట, కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందని. ఊరు వెళ్ళొచ్చాం కదా, చాలా డస్ట్ పట్టేసిందండి. చూడండి అసలు మీకు కనిపిస్తూ ఉంటుంది. అదంతా తుడిచేలోపు ఆర్యనే వీడియోస్ అవి తీస్తున్నాడు అనమాట. ఇలా మా టీవీ యూనిట్ దగ్గర చిన్న కృష్ణుడు ఉంటాడు. ఇది మా డాడీ నాకు సామర్లకోటలో కొన్నారండి, మా ఊరి దగ్గర. చాలా వెయిట్లెస్ ఉంటుంది. శుద్ధ అంటారు కదా, దాంతో తయారు చేస్తారు. చాలా డెలికేట్ అనమాట, కింద పడిందంటే విరిగిపోతుంది వెంటనే. ఇలా మన దగ్గర ఉన్న చిన్న చిన్న బాటిల్స్ని ఇలా అందంగా డెకరేట్ చేసుకుంటే ఎంత అందంగా ఉంటుందో కదా. ఇలాంటివి మనకి మనసుకి నచ్చిన పని చేస్తే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది కదా. ఈ వ్లాగ్ తీసి కూడా నేను ఛానల్ అయిపోయింది. అప్పుడు మంచి వర్షం పడుతుంది. అప్పుడు వేడి వేడి టీ పెట్టుకుని ఇలా మా ఇంటి దగ్గర నుంచి బయట వ్యూ అయితే ఎంజాయ్ చేస్తున్నాను. ఇందాక నేను కట్ చేసిన స్టెమ్స్ కూడా ఈ కుండీలోవే. పొద్దున్న వంట ప్రిపరేషన్స్ లాంటివి ఏం పెట్టుకోలేదు. అందరూ అలసిపోయి వచ్చాం కదా, ఇంకా అందరూ కూడా పెరుగన్నమే తినేస్తామంటే ఇంకా పెరుగన్నం తినేసామన్నమాట. ఇంకా నైట్ అయిపోయింది. వారం రోజులు పట్టి ఇంటి భోజనం మిస్ అయ్యాం కదా, అందుకని చెప్పి కొంచెం పుల్లగా మామిడికాయ పప్పు అయితే వండుకున్నాము. నేను ఇక్కడ చిన్ని గ్లాస్తో గ్లాసున్నర పప్పు తీసుకున్నాను. దానికి 4 గ్లాసుల దాకా నీళ్ళు పోసుకున్నాను. కాయ పులుపు చాలా బాగుంది. మా ఇంట్లో అందరూ కూడా పులుపు బాగా ఇష్టంగా తీసుకుంటాము. అలాగే దీంట్లోకి చిన్న ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. కొద్దిగా పసుపు, అలాగే కాస్త జీలకర్ర. మా ఆర్యన్ కోసం అస్సలు పచ్చిమిరపకాయ వేయడానికి ఉండదు, అందుకని ఒక పచ్చిమిరపకాయకి ఇలా చిన్నగా 3 నాట్లు పెట్టి వేసేస్తానన్నమాట. కొంచెం పెద్ద నాటు పడి లోపల గింజలు వచ్చాయంటే వాడు అది కూడా తినడు. ఇంకా అంతే అండి, ఈజీగా అన్నీ ఇలా కలిపి పెట్టేసుకొని కుక్కర్ పెట్టేసుకుంటున్నాను. జస్ట్ 3 to 4 విజిల్స్ వరకు వెయిట్ చేస్తే అయిపోయినట్లే. ఇలా బాగా జర్నీస్ అవి చేసి వచ్చినప్పుడు నోటికి రుచిగా ఉండాలన్నా, అలాగే తొందరగా వంట అయిపోవాలన్నా పప్పుతో ఏ కాంబినేషన్ అయినా బాగుంటుంది. నేనైతే మ్యాక్సిమం ఇలా మామిడికాయ ఉంటే పప్పు మామిడికాయ, లేదంటే పెసరకట్లాగా పెట్టేసుకుంటాను. ఇంట్లో అందరూ కూడా దీనికి నో చెప్పకుండా ఇష్టంగా తింటారు కదా. నేను ఇక్కడ వేసిన పచ్చిమిరపకాయ పైన ఉండిపోయింది చూసారా, దాన్ని ఇలా స్పూన్తో నేను పక్కకు తీసేసి అప్పుడు మెదుపుతాను. ఇంతే అండి, ఎంతో ఈజీగా తొందరగా అయిపోయే పప్పు మామిడికాయ. ఉప్పు వేసుకుని ఇంకా మెదుపుకుంటున్నాను.
బాగా చిక్కగా ఉందని చెప్పేసి కాస్త వాటర్ పోసి మరిగిస్తున్నా. ఆర్యన్కి సెపరేట్ చేసేసాక మా అందరికీ మళ్ళీ సెపరేట్ తాలింపు వేసుకుంటాను. అందులో పచ్చిమిరపకాయలు, కారం, జీలకర్ర, మిగతా పోపులు ఉంటాయి కదా అవన్నీ వేసి దీంట్లో కలుపుతాను అన్నమాట. ఇంక ఇలా పప్పు మరుగుతుంది కదా, ఇలా మరుగుతున్న పప్పు ఇంకా కట్టేసుకున్నాను. తర్వాత ఆర్యన్కి వేడి అన్నంలో ఇలా పప్పు మామిడికాయ వేసి వాడికి కాస్త సెపరేట్గా తాలింపు పెట్టి దించేసాను అన్నమాట. దీంట్లోకి కాంబినేషన్గా ఆర్యన్ ఆమ్లెట్ కూడా అడిగాడు. వాడికి ఏ పప్పులో అయినా సరే ఇలా ఆమ్లెట్ వేసిస్తే చాలా ఇష్టం అన్నమాట. మా మున్నుకి కలిపేసరికి వీడు రెడీ అయిపోతాడండి చింటూ. ఆ తాలింపు వాసనలకి ఎక్కడున్నా సరే ఇంకా నా దగ్గరకు వచ్చి ఇలా కూర్చుంటుంది. ఇదండి వాళ్ళ వీడియో. మా వ్లాగ్ మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.